వైజాగ్ తూర్పులో వైసీపీకి షాక్ తగలబోతోందా? ఆ పార్టీ సీనియర్ మహిళా నేత అక్కరమాని విజయ నిర్మల టీడీపీలోకి రాబోతోందా? ఈ పరిణామాలు ఎంవీవీ గెలుపుపై పడబోతున్నాయా? వెలగపూడి హ్యాట్రిక్ అవకాశాలు మెరుగుపడతాయా? వాచ్ దిస్ R24 స్పెషల్. వైసీపీకి తూర్పు ఆశలు ఈసారైనా తీరుతాయంటే కొత్త డౌట్ పెట్టేలా పరిణామాలు కనిపిస్తున్నాయి. 2019లో విశాఖ తూర్పు నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిని చవిచూసిన అక్కరమాని విజయ నిర్మల టీడీపీలో చేరనున్నారని ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటనలో ఉన్న బాబు టచ్లోకి ఆమె కుటుంబం వెళ్లినట్లుగా చెప్తున్నారు. ఆమె బలమైన యాదవ సామాజిక వర్గానికి చెందిన నేతగా ఉన్నారు. ఆమెకు వైసీపీ VMRDA చైర్పర్సన్ పదవిని కూడా ఇచ్చింది. అయితే విశాఖ తూర్పు నియోజకవర్గం సీటు మీద ఆశలు పెంచుకున్న విజయ నిర్మల అసంతృప్తిగానే ఇన్నాళ్లు పార్టీలో ఉన్నారని అంటున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తొలి సిద్ధం సభ విశాఖ జిల్లా భీమిలిలో జరిగినా ఆమె హాజరు కాలేదు. తన ఇంటికి సమీపంలో సభ పెడితే ఆమె ఇంట్లో ఉండిపోవడంతో ఆనాడే డౌట్లొచ్చాయి. ఆ మీదట వైసీపీ హైకమాండ్ ఆమెను పిలిచి నచ్చజెప్పినా ఆమె మౌనంగానే ఉన్నారు. విశాఖ జిల్లాలో యాదవులకు తూర్పుతో పాటు గాజువాకలో బలం ఉంది. అలాగే భీమిలిలో కూడా ఉంది. ఈ మూడింటిలో ఒక్క సీటు కూడా ఇవ్వలేదని అక్కరమాని విజయ నిర్మల వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మరోవైపు చూస్తే ఎంవివి సత్యనారాయణకు తూర్పు సీటు ఇచ్చారు. ఆయన ఓసీ సామాజిక వర్గానికి చెందినవారు. బీసీలు 100% ఉండే విశాఖ తూర్పులో ఓసీకి ఎలా సీటిస్తారని వైసీపీలోని యాదవ సామాజిక వర్గం నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికే తూర్పు నియోజకవర్గానికి చెందిన వంశీకృష్ణ శ్రీనివాస్ వైసీపీ నుంచి జనసేనలోకి వెళ్లిపోయారు. ఆయనకు విశాఖ సౌత్ సీటు దక్కింది. ఇప్పుడు సరైన హామీని తీసుకుని అక్కరమాని విజయ నిర్మల టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని అంటున్నారు. దీంతో విశాఖ తూర్పులో ఈ ప్రభావం గట్టిగా పడుతుందని అంటున్నారు. విశాఖ తూర్పులో ఇప్పుడు మేయర్ హరివెంకట కుమారి మాత్రం బీసీ నేతగా యాదవ సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె మాత్రమే ఎంవీవీకి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ఈ పరిణామాలతో వైసీపీ నేతలు కలవరపడుతున్నారు. తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని అక్కరమానిని కోరుతున్నారు. అయితే ఆమె ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని సైకిల్ ఎక్కడమే తరువాయని అంటున్నారు. మొత్తం మీద చూస్తే విశాఖ తూర్పులో మరోసారి పసుపు జెండా ఎగరడానికి ఆమె రాక హెల్ప్ అవుతుందని అంటున్నారు. అదేవిధంగా భీమిలి గాజువాకల మీద ఆ ప్రభావం పడుతుందని అంటున్నారు. మరి విజయ నిర్మలను వైసీపీ ఏ మేరకు బుజ్జగిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.